నా పేరు కమల. నాకు 85 సంవత్సరాలు పూర్తయిందండి. కానీ చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. నేను ఎంత బాగున్నానో, మొన్న తిరుపతి అంబన్ హాస్పిటల్లో టెస్టులన్నీ చేశారు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు. కారణము, నేను రోజు ధ్యానం చేసుకుంటానండి. ప్రతిరోజు కూడా మీరు కూడా నాలాగే ధ్యానం చేసుకోవాలని, నాలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలని నేను చెప్పడానికి వచ్చానండి. మనకు శ్వాసపై ధ్యాసనే నేర్పినారు, మన పత్రి సృష్టికే అందాన్ని తెచ్చినారు అని తెలియచేసుకుంటూ, అటువంటి పత్రి గారు ఎంత కష్టపడ్డారో. ఎండలో బస్టాండ్కి రావటము, కూరగాయలు అమ్మేవాడిని, నేను అమ్మేస్తాను, నువ్వు అంతవరకు ధ్యానం చెయ్యి అని చెప్పేవారు. ఇందుకు ముఖ్యమైన విషయం అండి, ఒక 2 నిమిషాలే. ఆయన చిత్తశుద్ధితో ఏ మాత్రము స్వార్థం లేకుండా ఆయన మనకందరికీ కూడా ధ్యానం నేర్పించారండి. ఎక్కడ చిత్తశుద్ధి ఉంటుందో అక్కడ తప్పకుండా విజయలక్ష్మి తాండవ నాట్యం చేస్తుందండి. మన గాంధీ గారి విషయం కూడా అంతే. ఆయన చిత్తశుద్ధితో నిస్వార్థంగా మన స్వాతంత్రం కోసము పాటుపడ్డారండి. ఒక 1945 అండి, ఒక ఆగస్టు 9వ తేదీ లిటిల్ బాయ్ అనేటటువంటి అణుబాంబును తీసుకొని ఒక యుద్ధ విమానం వచ్చిందండి. అక్కడ కొకురో పట్టణంలో వేయాలనుకునిందండి. కానీ ఆ కొకురో పట్టణం కనిపించలేదండి. వాళ్ళు ఆ విమానము ఆ పట్టణం మీద ఆ బాంబు వేయాలంటే ఆ పట్టణమే కనిపించలేదు. చాలాసేపు చూశారండి, కానీ తెల్లగా ఉంది. వెళ్ళిపోయి హీరోషిమా నాగసాకి పైన వేసేశారండి. మిత్రులారా, ధ్యాన మిత్రులారా, మీకు అందరికీ తెలుసు ఒక బాంబు వేస్తే ఎంత నష్టమో. కానీ అంత నష్టం నుంచి ఏది తప్పించిందంటే, ఇంతకు ఆ వాతావరణ శాస్త్రవేత్తలంతా చూస్తే అక్కడ పొగ మంచి ఏమీ లేదండి. మరి ఏమునిందంటే అక్కడ ఆ నగరం మీద ఎప్పుడు కూడా దీనికి సమాధానము, ఆ నగరంలో ఎన్నో ఏళ్లుగానండి బౌద్ధ సన్యాసులు చక్కగా ధ్యానం చేసుకుంటారండి. ఎంత చక్కగా ధ్యానం చేసుకుంటారంటే ఆ ధ్యాన శక్తి తరంగాలు ఆ కొకురో పట్టణం మీద ఆ బాంబు పడకుండా ఏ విధంగా అయితే ఒక తల్లి తన బిడ్డ ఎండ తగలకుండా తన పమిటను మూస్తుందో అట్లా మూసేసిందండి మిత్రులారా, ఆ బాంబు పడకుండా. ఎంత విచిత్రం అండి. మేడం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అద్భుతం, గట్టిగా.